తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖలు మార్చినందుకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ పై కక్ష సాధింపు చర్యలో భాగంగా తెలంగాణ తల్లి విగ్రహం రూపురేఖలు మార్చి ఈ రోజు తెలంగాణ సచివాలయం ముందు నూతన విగ్రహ ఏర్పాటుకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు రాష్ట్ర వ్యాప్తంగా పిలుపు మేరకు కామారెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు గంప గోవర్ధన్, బీఆర్ఎస్ పార్టీ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు ముజీబుద్దీన్ గార్ల ఆదేశాల మేరకు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాం సాగర్ చౌరస్తాలో గల తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేయడం జరిగిందని పట్టణ అధ్యక్షులు జూకంటి ప్రభాకర్, పట్టణ యూత్ విభాగం అధ్యక్షులు భానుప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మాజీ కౌన్సిలర్స్, మాజీ ఎంపీపీ దశరథ్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త నాయకులు పాల్గొన్నారు. తప్పుడు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చి అతను తెలంగాణనే మొత్తము ఆంధ్రలో కలిపేటట్టు ప్రయత్నం చేస్తున్నట్టు మనము అనుమానించవలసింది. ఎందుకంటే చంద్రబాబు శిష్యుడు, అక్కడ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అభివృద్ధి చేస్తుంటే ఇతను ఇక్కడ తెలంగాణను దోచుకోవడానికి వచ్చిండ్రు. ఇలా ప్రతి టీఎస్ అనేది తీసి ప్రతిదీ దాన్ని కూడా మార్చిండు. ఈ రోజు కూడా తల్లి తెలంగాణ విగ్రహం ఏ విధంగా ఉండను ప్రజలను గుర్తించండి. ఒక కిరీటం లేదు. ఇవాళ కొత్త వాళ్ళు ఆంధ్ర ఇప్పుడు కాంగ్రెస్ తల్లి తిరిగే వాళ్ళు పెట్టుకున్నారు. ఒక అభయాస్తం పెట్టారు చేతి గుర్తు, అది బతుకమ్మను మార్పించారు. తర్వాత కిరీటం తీసేసారు. మళ్ళీ ఆ కళాకారుని ఎవడైతే ఉన్నాడో ఆంధ్రునికి ఇచ్చినట్టున్నాడు. ఆ శిల్పి కూడా మెడల కూడా ఆభరణం లేకుండా, ఒడ్డనం లేకుండా మన తెలంగాణ సంస్కృతిని ఆంధ్రకు తాగట్టు పెట్టే విధంగా చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఖబర్దార్, రాబోయే రోజుల్లో మళ్ళీ మా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. మా కేసీఆర్ నాయకత్వంలో అధికారంలో వస్తాము. ఖచ్చితంగా అది తల్లి తెలంగాణ విగ్రహం మళ్ళీ స్థాపిస్తామని చెప్పేసి నీకు హెచ్చరిక చేస్తున్నాం. నువ్వు ఎన్ని కుతంత్రాలు పన్నా నువ్వు ఉండేది తక్కువ రోజులే. కాబట్టి నువ్వు చంద్రబాబు నాయుడు లోపలిగా ఉండి ఇవన్నీ చేస్తున్నావు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. నువ్వు 2 లక్షల రుణము మాఫీ చేసిన 100% అన్నావు. ఎక్కడ చేసినావు దాన్ని ఉద్యమం స్టార్ట్ చేస్తాం. ఈ కామారెడ్డి గడ్డ నుంచే స్టార్ట్ అవుతుంది. గంపగౌడ గారి ఆధ్వర్యంలో చాలా అవుతుంది అని చెప్పేసి తెలంగాణ. ఈరోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలో భారత రాష్ట్ర సమితి కామారెడ్డి పట్టణ శాఖ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు మాజీ కామారెడ్డి శాసనసభ్యులు గంప గోవర్ధన్ గారి ఆదేశానుసారం బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ముజీబన్న గారి సూచన మేరకు ఈరోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఈరోజు డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్రాన్ని అమలు చేస్తూ కేంద్ర పార్లమెంట్లో ప్రకటించిన సందర్భంగా ఈరోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాం సాగర్ చౌరస్తాలో ఉన్నటువంటి తల్లి తెలంగాణ విగ్రహానికి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారిని బీఆర్ఎస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఏదైతే సెక్రటరీలో పెట్టినటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని తెలంగాణ ప్రజలెవరు కూడా హర్షిస్తలేరు. ఈ విగ్రహాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. అదేవిధంగా తెలంగాణ 4 కోట్ల ప్రజలు కూడా మొత్తం కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఆ రోజు తెలంగాణ ఉద్యమానికి సూచికగా తెలంగాణ తల్లిని ఆ రోజు అన్ని వర్గాల ప్రజలు, కవులు, కళాకారులు, అదేవిధంగా మేధావుల సూచన మేరకు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఒక రూపాంతరం చేసినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు ఆ విగ్రహాన్ని మార్పు విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మీరు ఏదైతే సెక్రటరీలో పెట్టిరో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విగ్రహాన్ని తొలగించి యథావిధిగా పాత తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా మీరు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా సంవత్సర కాలం పూర్తని చెప్పేసి ఏదైతే విజయోత్సవాలు చేసుకునే సందర్భంలో ఎక్కడైతే మీరు తెలంగాణ వ్యాప్తంగా ఆయా ప్రభుత్వ కార్యాలయాలకు, ఆయా చౌరస్తాలకు లైటింగ్లు అదేవిధంగా ఈ దేశంలోనే తెలంగాణ నంబర్ 1 స్థానంలో ఉందని చెప్పేసి గొప్పలు చెప్పుకునే సందర్భంలో తెలంగాణ రాష్ట్రం కోసం అమరులైనటువంటి అమరవీరుల స్తూపానికి ఈరోజు అలంకరణ చేయనటువంటి సందర్భం చూస్తా ఉన్నాం. అదేవిధంగా మరి ఏదైతే హామీలు ఇచ్చిందో 6 గ్యారంటీలల్లా ఒక 2 గ్యారంటీలు ఇప్పటివరకు అమలు చేసిరు. మిగతా గ్యారంటీల మీద వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. రెండో విషయం ఏంటంటే దాదాపు 420 హామీలు ఇచ్చిరు.
420ల కేవలం 2 హామీలే మరి నెరవేర్చినారు. మిగతా హామీలు అన్ని ఎగ్గొట్టినారు ఏడాది కాలంలో. మరి కనీసం సిగ్గుండాల సంబరాలు జరుపుకుంటున్నారు. సంబరాలు జరుపుకుంటూ ఏదైతే ఉద్యమ కాలం నుండి ఇప్పటి వరకు తెలంగాణ సంస్కృతికి బతుకమ్మ మరియు బోనాలు, బతుకమ్మ అన్ని హంగులతో తయారు చేసి తెలంగాణ ఆకాంక్ష, తెలంగాణ ఆశాజ్యోతి అయిన తెలంగాణ తల్లి రూపును మార్చి మరి చెయ్యి